బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ బాలకృష్ణ, చైర్పర్సన్ మోర్ల సుబ్రజామరెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కమిషనర్ బాలకృష్ణ 21 అజెండాలను కౌన్సిల్ సమావేశంలో పెట్టారు. కౌన్సిలర్లు ఏకగ్రీవంగా 21 అజెండాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రజామరెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లు కలిసి ఏకగ్రీవంగా 21 అజెండాలకు ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. నగర పంచాయతీని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. పలువురు కౌన్సిలర్లు తమ దృష్టికి తమ వార్డుల్లోని సమస్యలను తీసుకువచ్చారన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చైర్పర్సన్ సుబ్రజామరెడ్డి హామీ ఇచ్చారు. ఈరోజు జరిగిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ సాధారణ సమావేశానికి అందరూ సభ్యులు కూడా హాజరై 21 అంశాలని పూర్తిగా ఆమోదించారు. సంతోషం. 21 అంశాల్లో చాలా ఫైనాన్షియల్, కొన్ని ఉద్యోగులకు సంబంధించింది, రకరకాల స్కీమ్స్, వాటికి సంబంధించి ఉద్యోగులు, నూతన ఉద్యోగుల అపాయింట్మెంట్ గురించి అన్ని రకాల సబ్జెక్టులు కలిపి మొత్తం 21 సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మరి ముఖ్య విషయం ఏంటంటే గవర్నమెంట్ వారు ఒక జియో రిలీజ్ చేశారు. జియో నెంబర్ 134 26/7/2025. దీని ఉద్దేశం ఏంటంటే జూన్ 30 వరకు బుచ్చిరెడ్డి నగరపాలక సంస్థలకు సంబంధించి అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏమైనా ఉంటే రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ని గవర్నమెంట్ వారు ఇంప్లిమెంట్ చేశారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. కాబట్టి అందరూ తల యజమానులు, లేఅవుట్ యజమానులు వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చేసుకొని మీ భూమిని అధికారికంగా మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ స్కీమ్ని అనాథ లేఅవుట్స్ అన్ని కూడా రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు దీనివల్ల ఉపయోగం ఏంటంటే అనాథరైజ్ లేఅవుట్లో 14% ట్యాక్స్ ఎక్స్ట్రా అమ్యూనిటీస్తో కలిపి దాదాపు 50 to 16 దాకా మీకు ట్యాక్సెస్ పడతాయి. దీనివల్ల బ్యాంక్కి వెళ్తే మీరు స్థలం కొనేదానికి లోన్ ఎవరు ప్లాన్ పెట్టుకోవాలంటే ప్లాన్ సరిగా రాదు. ఇవన్నీ చిక్కుల్లోంచి మీరు బయటపడి గవర్నమెంట్ ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని, ఇది లాస్ట్ అండి, ఇంకా రెగ్యులైజర్ చేయరు. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇంతతోనే ముగిసిపోద్ది. కాబట్టి అందరూ స్థల యజమానులు, లేఅవుట్ యజమానులు కూడా అందరూ మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి, మా టౌన్ బ్యాంక్ సిబ్బంది ఉంటారు, వాళ్ళందరూ మా టీపీఓ గారు ఉంటారు, ఆయన సార్ని కలిసి మీకు అప్లికేషన్ ఏమైనా డౌట్ ఎలా పెట్టుకోవాలో ముందు 10,000 కట్టి ఆ స్కీమ్లోకి ఎంటర్ అయితే వితిన్ మంత్ లోపల మీరు మొత్తం అమౌంట్ కట్టేస్తే మీకు ఇంకా కూడా దాంట్లో ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. 7% కడితేనే మీ ప్లాట్ మొత్తం రెగ్యులరైజ్ అయిపోద్ది. 6 to 7% కట్టే అయిపోద్ది. ఈ రెగ్యులర్ అయిన తర్వాత వెంటనే మీరు ఆ స్థలానికి లోన్ తీసుకోవచ్చు. బిల్డింగ్ ప్లాన్ సులభతరం అయిపోతుంది. మీకు ఫ్యూచర్లో మేము అనాథరైజ్లో కొన్నాము, మాది అనాథరైజ్ లేఅవుట్ అన్న అపోహలు పోయి మేము ఆథరైజ్డ్ అయ్యామని చెప్పి కూడా సంతోషంగా ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే టౌన్లో ఇంకా అనాథరైజ్ లేఅవుట్ అనేది ఉండకూడదు. ఫ్యూచర్లో కూడా మేము ఎక్కడ కూడా అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ని ప్రోత్సహించాం. ఇమీడియట్లీ వాటి మీద చర్యలు ఉంటాయి. నిర్దాక్షిణ్యంగా మీరు ఆ లేఅవుట్ వేసారంటే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం. యాజ్ పర్ APM యాక్ట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ఆ చర్య కూడా చట్టపరమైన చర్య తీసుకుని మీ మీద ఫైన్ ఇంపోజ్ చేస్తాం. మీ పైన ఎటువంటి కేసులు కూడా పెడతాం. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఇప్పుడున్న స్కీమ్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ అనాథరైజ్ లేఅవుట్ని ఆథరైజ్డ్ లేఅవుట్లుగా ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధారణ సమావేశంలో మొత్తం 21 అంశాల మీద పెట్టడం జరిగింది. ఈ 21 అజెండాలను కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడమైంది. అందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదే వీధి లైట్ కావాలని కొంతమంది అడిగారు. అవి టెండర్ పెట్టున్నాము. 5వ తారీఖుకి అయిపోతుంది. 6వ తేదీ అందరికీ అన్ని వార్డులో లైట్లు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్కి లైట్స్ అవి కూడా కమిషనర్ గారు ఏర్పాటు చేస్తామని చెప్పున్నారు. కౌన్సిలర్ వచ్చేసి మోటార్ పనిచేయట్లేదు, వాటర్ సమస్య అని చెప్పారు. అది ఆల్రెడీ వాళ్ళు కాల్ చేసి వాటర్ సిబ్బందికి చెప్పాము. వాళ్ళు వెళ్ళున్నారు చూడటానికి. అది కూడా రెడీ అయిపోతుంది. మోటార్ కూడా వాళ్ళు అడిగినట్టు వాటికి మేము ఇప్పుడే సమస్య పరిష్కారం చూడడం జరిగింది.